నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? ఉంటాయి, 100% ఉంటాయి. సో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు కదా, ఐటీ సెక్టర్ విద్యార్థులకు ఏ మేరకు మంచి జరగవచ్చు, సాయం అందవచ్చు? అవ్వచ్చు 100%. సో ప్రజెంట్ ఉన్న సీఎం పాలన ఎలా అనిపిస్తుంది? జీరో, ఏం లేదు. మనం చూసుకుంటే ఏపీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో తెలంగాణ, మహారాష్ట్ర ఇటు సైడే ఉన్నారు, కానీ అక్కడైతే ఏపీలో అయితే ఎవరు లేరు కదా. సో ఇప్పుడు మరి ప్రజెంట్ ఉన్న ఏపీ ప్రజలకి ఈయన ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఏపీ ప్రజలుగా స్టూడెంట్స్ మీద అడిగి చూడండి, ఎవరినైనా కెలకండి, ఏమైనా జాబ్స్ ఉన్నాయా వైసీపీ హయాంలో అని. చాలా వరకు ఏం లేవనే చెప్తారు, అసలు లేవు. సో ఇప్పుడు మరి మన టీడీపీ ప్రభుత్వం వస్తే జాబులు కలిగే అవకాశం ఉందా? ఓకే, వస్తాయి. అదే కదా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో ఎవరిని అడిగినా ఇంత డెవలప్ ఎలా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వల్లే అనేసి అంటున్నారు కదా. ఏపీలో రాకుండా ఎలా ఉండేది? ఖచ్చితంగా వచ్చింది. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, యువగలం పాదయాత్ర, అది ప్రజల్లో ఏ మేరకు ప్రభావితం చేసింది అనుకోవచ్చు? 70% అయితే వెళ్ళింది ప్రజల్లో. నారా లోకేష్ గారు సక్సెస్ అయ్యారు చెప్పొచ్చు, సక్సెస్ అయ్యారని. వై నాట్ 175 అంటున్నారు కదా, 175కి ఎన్ని రావచ్చు? వై నాట్ 25?